మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం సింగిరెడ్డిపల్లిలో ప్రభుత్వ అనుమతులతో గోశాలలు ప్రారంభించారు. ఇందులో భాగంగా సింగిరెడ్డిపల్లిలో ప్రభాకర్ నిర్వహించిన 6 పశువులకు ఉపయోగపడే విధంగా గోశాల ఏర్పాటు చేశారు. గోశాలను ప్రారంభించిన మండల ఎంపీడీఓ, ఏఓ, మండల కూటమి కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు మధ్యలోకి రండి సార్. One, two, three, start. పల్లె పండుగ మన రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా పల్లె పండుగ కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి మరియు మన మినిస్టర్ మేడం అయినటువంటి సవితమ్మ గారి ఆదేశాల మేరకు మన రాష్ట్రంలోను, మన జిల్లాలోను, మన నియోజకవర్గంలోను జరుగుతూ ఉంది. మరి పల్లె పండుగలో మనం తెలుసు, మనకు 500 కిలోమీటర్ల రోడ్లను మరియు 25,000 గోకులాలను మనం నిర్మిస్తున్నాం. మన గోరంట్ల మండలంలోకి వస్తే 5,13,00,000 నిధులతో సీసీ రోడ్లను మరియు 48 గోకులాలను మన మండలంలో మేడం గారు మరియు మన ఎంపీ గారు ఇద్దరి ఆధ్వర్యాన మనకు శాంక్షన్ కావడం జరిగింది. మరి ఇవన్నీ 2 పనులు కూడా శరవేగంగా పూర్తి అవుతూ ఈ రోజు శరవేగంగా దాదాపు ఒక 50% పనులు కూడా కంప్లీషన్ అయినాయి. మరి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు మన మండలంలో మీ గోకులం షెడ్లను అన్నింటినీ కూడా ప్రారంభిస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ సింగిరెడ్డిపల్లి గ్రామంలో ప్రారంభిస్తున్నాం. దీనికి 2,30,000 రూపాయల నిధులను కూడా మనం లబ్ధిదారులకు అందజేస్తున్నాం. 6 ఆవులు ఉండొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆవులను మేపుకుంటూ వారు వృత్తిపరంగా బాగా ఆర్థికంగా ఎదగాలనే ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని నెరవేర్చాలని అందరినీ కోరుకుంటూ, మన అందరి యొక్క అభ్యున్నతే రాష్ట్ర అభ్యున్నతిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలంటున్నారు. మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కూడా మన బాలకృష్ణ సోదరు అన్నకి, ఉత్తమ్ రెడ్డి అన్నకి, నరేష్ కి, మన సోమశేఖర్ అన్నకి, మన లక్ష్మీనారాయణ గారికి, బీజేపీ లీడరు, అదేవిధంగా లోకల్ లీడర్స్ కి, మా ఎన్ఆర్జీ సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకు, ప్రజలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, ముక్కోటి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇంకొకటి, రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఈ నిధి ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే, ఇంకా మిగిలి ఉన్నారు, మరి లబ్ధిదారులకు నెక్స్ట్ సంవత్సరంలో వాళ్ళని కవర్ చేసుకుంటూ మా ఎన్ఆర్జీస్ ద్వారా వారందరికీ కూడా లబ్ధి కలిగిస్తామని మరి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులకు మరియు రైతులకు మరియు మన ఎంపీడీఓ గారికి, ఏపీఓ గారికి మరియు అధికారులకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు పల్లె పండుగ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఈ గోకులం షెడ్లు ఈరోజు మనం ఓపెనింగ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏమంటే, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని మనము లాభదాయకంగా వాళ్లకు చేకూరాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మన మంత్రి గారు సౌతమ్మక్క గారు అయితేనేమి, మన ఎంపీ గారు పార్సారథి గారు అయితేనేమి, వీరందరూ ఆదేశాల మేరకు మనము మన మండలంలో 48 గోకులం షెడ్లు ఈరోజు మనము శాంక్షన్ అయినాయి. దీంట్లో భాగంగా మనము 60% గోకులం షెడ్లు ఈరోజు పూర్తి చేసుకున్నాము. మనం విడతల వారీగా ఈరోజు 10వ తేదీ కొన్ని, 11వ తేదీ కొన్ని, 12వ తేదీ కొన్ని మనము ఇవి ఓపెనింగ్ చేసేసి వీళ్లకు మనము మన రైతులకు లాభదాయకం చేసే విధంగా మనము చేస్తున్నాము. కాబట్టి మన ప్రభుత్వానికి మనం అందరము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. సందర్భంగా ఎన్ఆర్జీ పథకం కింద ఈరోజు పశువుల షెడ్లు మంజూరు అయినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చేటటువంటి కూటమి నాయకులకి, ఎంపీడీఓ గారికి, ఏపీడీఓ గారికి నాయక నమస్కారాలు. ఈరోజు చిన్న సన్నకారు రైతులు ఈరోజు షెడ్ల ద్వారాతో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది వాళ్ళకు ఒక జీవనోపాధి విధంగా పశువుల ద్వారాతో పాలు అమ్ముకొని బతికే విధంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ సంకల్పానికి చాలా ధన్యవాదాలు. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు
అనేకమైన దూరదృష్టితో అనేకమైన సంక్షేమ పథకాలు తెస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి బాటలు వేస్తున్నటువంటి సందర్భం ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి మన బీజేపీ పార్టీ అయితేనేమి, అదేవిధంగా జనసేన పార్టీ అయితేనేమి, కూటమిలో 3 పార్టీలు అభివృద్ధి పైన దృష్టి పెట్టి ఈ రోజు గతంలో ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధిని ఈ రోజు అభివృద్ధి పథంలో తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. పల్లె పండుగ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన ఎంపీడీఓ సార్ గారికి, ఏపీఓ సార్ గారికి, అలాగే మా కూటమి ప్రభుత్వం నాయకులకి, మండల నాయకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు కార్యక్రమం పల్లె పండుగలో కార్యక్రమం ఈ గోకులం షెడ్లు, ఈ 4 ఆవులున్నా 6 ఆవులున్నా, అలాగే గొర్రెలు షెడ్లు, కొన్ని షెడ్లు ఇచ్చినారు గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లో. ఈ షెడ్లు అనేది చిన్నకారు రైతులకి చాలా ఉపయోగము. ఎందుకంటే ఈ సీమావులు తెప్పి ఆవులు పెట్టుకోవడానికి ఈ పట్టలు కప్పుకోవడము, ఇవంతా కొటాలు వేసుకోవడము చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితుల్లో మన కూటమి గవర్నమెంట్ వస్తున్నట్లే ఇలాంటి మంచి కార్యక్రమం ఇది. చిన్నకారు రైతులకి మంచి ఉపయోగం కూడా ఇది. ఇలాంటి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసినందుకు మండల స్థాయి అధికారులకి, అలాగే మన మినిస్టర్ సౌతమ్మక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు